టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. రెండవ ప్రధానమైన కాలం వేడి వాతావరణ కాలం. వేడి వాతావరణ కాలం, దీన్నే వేసవి కాలం అన్నాం. సూర్యుడు స్పష్టంగా ఉత్తరం వైపుకు కదలటం కారణంగా ప్రపంచ ఉష్ణ క్షేత్రం ఉత్తరం వైపుకు మారుతుంది. అందువలన మార్చి నుండి మే వరకు భారతదేశంలో వేడి వాతావరణ కాలం ఉంటుంది. చూడండి, భారతదేశంలో ఎప్పటి నుండి అండి? మార్చి నుంచి మే వరకు వేడి వాతావరణ కాలం ఉంటుంది. వివిధ అక్షాంశాల వద్ద మార్చి నుండి మే నెలలో తీసుకున్నటువంటి ఉష్ణోగ్రత గణాంకాల ద్వారా ఉష్ణక్షేత్రం యొక్క మార్పు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సూర్యుడు చెప్పుకున్నాం మనం, భూమధ్య రేఖ నుండి సూర్యుడు అటు కర్కట రేఖ వైపు, అదేవిధంగా ఇటు మకర రేఖ వైపు మాత్రమే నిలువుగా పడతాడు. సో కాబట్టి సూర్యుడు ఏ ప్రాంతాల మధ్యలో నిలువుగా పడుతూ ప్రసరిస్తూ ఉంటాడంటే అటు కర్కట రేఖ నుంచి ఇటు మకర రేఖ వైపు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఒక 6 నెలలు ఉత్తరార్ధగోళంలో, 6 నెలలు దక్షిణార్ధగోళంలో సూర్యుడు మనకి నిలువుగా పడుతూ ఉంటాడు. మార్చిలో దక్కన పీఠభూమిలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా ఉంది. అంటే మార్చి నెలలో దక్కన పీఠభూమిలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత ఎంత ఉందయ్యా అంటే 38 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది. ఇక ఏప్రిల్లో గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లలో ఉష్ణోగ్రతలు దాదాపు 42 డిగ్రీల సెల్సియస్గా ఉంటాయి. ఇక మే నెలలో దేశంలోని వాయువ్య ప్రాంతంలో అంటే రాజస్థాన్ ధారెడార ప్రాంతంలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. అంటే అంతకంటే ఎక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఇక ద్వీపకల్ప భారతదేశంలో సముద్రాల యొక్క మితమైన ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అంటే ద్వీపకల్ప భారతదేశంలో ఇంత తీవ్రంగా దక్షిణ భారతదేశంలో ఉండదు. వేసవి నెలల్లో దేశంలోని ఉత్తర భాగంలో పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలని, తగ్గుతున్నటువంటి వాతావరణ పీడనాన్ని గమనించవచ్చు. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయో వాతావరణ పీడనం అనేది తగ్గిపోతుంది, అంతే కదా. ఉష్ణోగ్రత పెరిగితే వాతావరణం వేడెక్కి వ్యాకోచించి చెంది తేలికై పైకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వాతావరణం పైకి వెళ్తుందో అక్కడ ఏమవుతుందండి? వాతావరణ పీడనం అనేది తగ్గుతుంది, అంతే కదా. ఉష్ణోగ్రత పెరిగితే వాతావరణ పీడనం తగ్గుతుంది. ఇక మే చివరి నాటికి వాయువ్యంలో థార్ ఎడారి నుండి తూర్పు మరియు ఆగ్నేయంలో పాట్నా మరియు ఛోటా నాగపూర్ పీఠభూమి వరకు విస్తరించి ఉన్నటువంటి ప్రాంతంలో ఒక సుదీర్ఘ అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ద్రోణి చుట్టూ గాలి తిరగటం ప్రారంభమవుతుంది. సాధారణంగా మనకి మే నెల వచ్చేసరికి ఉత్తర భారతదేశంలో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ప్రధానంగా చూడండి, వాయువ్యంలో థార్ ఎడారి నుండి తూర్పున మరియు ఆగ్నేయంలో ఉన్నటువంటి పాట్నా ఛోటా నాగపూర్ పీఠభూముల వరకు విస్తరించినటువంటి ఒక ప్రాంతంలో సుదీర్ఘమైనటువంటి అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత వలన అల్పపీడనం అభివృద్ధి చెందుతుంది. ఈ ద్రోణి చుట్టూ గాలి తిరగటం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో లూ అనేటువంటి వేడి వాతావరణం కాలం యొక్క గమనించదగిన లక్షణం. ఈ సమయంలోనే లూ అనేటువంటి వేడి గాలులు మనకి ఈ యొక్క థార్ ఎడారి నుండి ఉత్తర భారతదేశం వైపు వీస్తూ ఉంటాయి. ఇవి అత్యంత ప్రమాదమైనటువంటి వేడి గాలులు, లూ అనేటువంటి పవనాలు. లూ పవనాలు చాలా ప్రమాదకరమైన పవనాలు. ఇవి వేసవి కాలంలో థార్ ఎడారి నుండి ఉత్తర మైదానాల వైపు వీస్తూ ఉంటాయి. రైట్. ఇక ఇవి ఉత్తర మరియు వాయువ్య భారతదేశం మీదుగా పగటిపూట వీచే బలమైన ఉధృతమైన వేడి మరియు పొడి గాలులు. లూ అనేటువంటివి ఎలాంటివండి? వేడి గాలులు, ఉధృతమైన వేడి మరియు పొడి గాలులు. కొన్నిసార్లు అవి సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. ఈ పవనాలకు ప్రత్యక్షంగా గురి కావటం ప్రాణాంతకరంగా కూడా మారవచ్చు. ఉత్తర భారతదేశంలో మే నెలలో దుమ్ము తుఫానులు చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఈ లూ గాలులతోటి ఈ యొక్క దుమ్ము తుఫానులు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి ఉత్తర భారతదేశంలో. ఇక అవి ఉష్ణోగ్రతను తగ్గించటం, తేలికపాటి వర్షాన్ని ఇవ్వటం, తేమ గాలిని తీసుకురావటం వలన ఈ తుఫానులు తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ దుమ్ము తుఫానులు చూడండి, దుమ్ము తుఫానులు ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.
ఎందుకంటే దుమ్ముతో పాటు వస్తాయి కాబట్టి అప్పుడున్నటువంటి తీవ్రమైన ఉష్ణోగ్రత కొంత మొత్తంలో ఆ దుమ్ము ధూళితోటి కొంత తగ్గించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తేలికపాటి వర్షాన్ని ఇవ్వటం, తేమగాలిని తీసుకురావటం వలన ఈ తుఫానులు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ప్రచండమైనటువంటి పవనాలు, కుండపోత వర్షాలు, తరచుగా వడగళ్లతో ఉరుములతో కూడినటువంటి స్థానిక తుఫానులకు కూడా ఇది కాలంగా చెప్పవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఈ లూ గాలులు సడన్గా వర్షపాతాన్ని కూడా కలిగిస్తాయి. కుండపోత వర్షాలు, తరచుగా వడగళ్లతోటి ఉరుములతో కూడినటువంటి వర్షపాతాన్ని కలిగిస్తాయి. పశ్చిమ బెంగాల్లో ఈ తుఫాన్లు కాల్ బైసాఖి అని కూడా పిలుస్తారు. అంటే వేసవి కాలంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వీసేటటువంటి లేదా సంభవించేటటువంటి స్వల్పకాలిక వర్షాలను లేదా తుఫానులను కాల్ బైసాఖి లేదా కాలా బైసాఖి అని కూడా పిలుస్తారు. ఇది వేసవి కాలంలో సంభవించే వర్షపాతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఇక వేసవి కాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళ మరియు కర్ణాటకలో ఋతుపవనాలకు ముందు తొలకరి జల్లులు పడతాయి. ఇక ఉత్తర భారతదేశంలో లూ పవనాలు, కాలా బైసాఖీలు మనం చెప్పుకుంటే, ఇక దక్షిణ భారతదేశం వచ్చేసరికి వేసవి కాలంలో ఈ యొక్క అప్పుడప్పుడు చిరుజల్లులు సంభవిస్తూ ఉంటాయి. వాటినే తొలకరి జల్లు అని చెప్పి కూడా అంటారు. అవి మామిడి పండ్లు త్వరగా పండటానికి సహాయపడతాయి. ఎక్కడండి? కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో. వీటిని తరచుగా మామిడి జల్లులు అని కూడా పిలుస్తారు. అంటే తొలకరి జల్లులు అంటారు, మామిడి జల్లులు అని కూడా పిలుస్తారు ఈ వేసవి కాలంలో వచ్చేటటువంటి చిరు జల్లులను. రైట్. ఇక చూడండి, మూడోది పురోగమన ఋతుపవనాలు లేదా నైరుతి ఋతుపవనాలు. దీన్ని వర్షాకాలం అని కూడా అంటారు. ఈ వర్షాకాలం రెండు రకాలుగా విభజించాం. ఏంటండి? జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఒక కాలం నైరుతి ఋతుపవన కాలం, అదేవిధంగా అక్టోబర్ నవంబర్ నెల వచ్చేసి ఈశాన్య ఋతుపవన కాలం అని చెప్పి వర్షాకాలాన్ని మనం రెండు కాలాలుగా విభజించవచ్చు. ముందుగా పురోగమన ఋతుపవన కాలం లేదా నైరుతి ఋతుపవన కాలం గురించి చూద్దాం. జూన్ ఆరంభం నాటికి ఉత్తర మైదానాల్లోని అల్పపీడన పరిస్థితి తీవ్రమవుతుంది. అంతే కదా? మరి చూడండి, ఒకసారి మీరు జనవరి నుంచి కౌంట్ చేసుకుంటూ రావాలి. జనవరి ఫిబ్రవరిలో లేదా డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో చల్లగా ఉన్నటువంటి వాతావరణం మార్చి నుంచి క్రమంగా వేడెక్కుతూ ఉంటుంది. ఇక మార్చి ఏప్రిల్ మే నెలలో ఉత్తర మైదానాల్లో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల అల్పపీడనం ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం వలన జూన్ ఆరంభం నాటికి ఉత్తర మైదానాల్లోని అల్పపీడన పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఇది దక్షిణార్ధగోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలను ఆకర్షిస్తుంది. అంటే దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలు చెప్పుకున్నాం ఇందాక. ఇది దక్షిణార్ధగోళంలో ఆయనరేఖ అధికపీడన ప్రాంతం నుంచి ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఈ విధంగా ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖ వైపు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మన ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అల్పపీడనాన్ని విస్తరించడం కోసం భూమధ్య రేఖను దాటి కొరియోలిస్ ప్రభావం వలన ఇవి కుడివైపుకి వంగి ప్రయాణిస్తూ ఉంటాయి. కొరియోలిస్ ప్రభావం మనం ఇందాకని చెప్పుకున్నాం మనం. ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు దక్షిణ మహాసముద్రాల వెచ్చని ఉష్ణ మండల ప్రాంతాలపై ఉద్భవిస్తాయి. అంతే కదండి? అంటే ఇవి ఆయన రేఖ అధికపీడన ప్రాంతంలో ఇవి ఉద్భవిస్తాయి. అంటే ఆగ్నేయ వ్యాపార పవనాలు మన భారతదేశంలోకి ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలుగా పిలువబడతాయి. ఇవి దక్షిణ మహాసముద్రాల వెచ్చని ఉష్ణమండల ప్రాంతాలపై ఉద్భవిస్తాయి. అయితే ఇవి భూమధ్య రేఖను దాటి నైరుతి దిశలో వీచే నైరుతి ఋతుపవనాలుగా భారత ద్వీపకల్పంలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా భారత ద్వీపకల్పంలోకి ప్రవేశిస్తాయి. ఈ పవనాలు వెచ్చని మహాసముద్రాలపై ప్రసరించినప్పుడు అవి ఉపఖండానికి సమృద్ధిగా తేమను తెస్తాయి. ఈ విధంగా ఇవి సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు ఈ సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని గ్రహించి మన భారత ఉపఖండం మీదకి వచ్చినప్పుడు, భూభాగం మీదకి వచ్చినప్పుడు నీటి ఆవిరిని తెచ్చి అధిక వర్షపాతాన్ని ఇస్తాయి. ఈ వర్షపాతాన్ని మనం ఏమన్నామంటే నైరుతి ఋతుపవన కాలపు వర్షపాతం అన్నాం. ఈ పవనాలు బలంగా ఉంటాయి. సగటున గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. వాయువ్యంలోని చివరి ప్రాంతాలు మినహా ఋతుపవన గాలులు సుమారు 1 నెలలో దేశమంతా విస్తరిస్తాయి. అంటే ఈ గాలులు దాదాపుగా తీసుకుంటే మే 25 నాటికి అండమాన్ నికోబార్ తీరానికి, జూన్ మొదటి వారానికి మనకి కేరళ తీరానికి, జూన్ 10 నాటికి ముంబై తీరానికి, ఇక జూలై 15 నాటికి భారతదేశం మొత్తం, అంటే 1 నెలలో, అంటే మే 25 నుంచి జూలై 15 నాటికి దాదాపు భారతదేశం మొత్తం కూడా ఈ నైరుతి పవనాలు విస్తరించి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వర్షపాతాన్ని ఇస్తాయి. ఒక్క ప్రాంతం మినహాయించి. ఏంటంటే ఆ ఒక్క ప్రాంతం? ఆ ఒక్క ప్రాంతమే ఈ తమిళనాడు ప్రాంతం. ఎందుకని? తమిళనాడు ప్రాంతం ఈ నైరుతి ఋతుపవనాలకు వర్షఛాయా ప్రాంతంలో ఉంటుంది కాబట్టి. మరి భారతదేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం వల్ల వాతావరణంలో పూర్తి మార్పు వస్తుంది. అంతే కదా? అప్పటి వరకు వేసవిగా అత్యంత ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు క్రమంగా చల్లబడటం ప్రారంభిస్తాయి. ఈ కాలం ప్రారంభంలో పశ్చిమ కనుమల యొక్క
పవనాభిముఖ ప్రాంతంలో, అంటే పశ్చిమ కనుమల యొక్క పవనాభిముఖం అంటే ఇదిగో ఈ ప్రాంతం, పవనాలు ఎదురయ్యేటటువంటి ప్రాంతం 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం పడుతుంది. చూడండి ఎంత ఎక్కువగా వర్షపాతం పడుతుందో పశ్చిమ పవనాల యొక్క పవనాభిముఖంలో.